తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 నూతన హాస్టళ్లను ఆయన ప్రారంభిస్తారు. వీటిలో సుమారు 1200 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు లభించనున్నాయి. ప్రస్తుతం ఓయూలో ఉన్న 25 హాస్టళ్లతో పాటు ఈ కొత్త భవనాల వల్ల విద్యార్థుల వసతి సమస్యలు కొంతవరకు పరిష్కారం కానున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ సహాయంతో మరో 2 కొత్త హాస్టళ్లకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారు. గత 20 ఏళ్లుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్యటించలేదు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్లనున్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగువరం ఆహ్వానం మేరకు యూనివర్సిటీకి వెళ్లనున్న సీఎం ఠాగూర్ ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రొఫెసర్లు విద్యార్థుల సమక్షంలో తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై